మీరు ఈ ఊరి సర్పంచ్గా, ఈ గుడి ధర్మకర్తగా ఈ గుళ్ళో పూజ చేయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, ఈ స్వామివారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకునేవాణ్ణి. దీనికి పర్మిషన్ అనేసి అంత పెద్ద మాటలు ఎందుకులేండి. ఇది బాధ్యతగా నేను చేయాల్సిన పని. ఈ పూజ అయిపోయిన తర్వాత అంతా మంచి జరిగితే అంతకన్నా ఇంకేం కావాలి? నా భార్య చనిపోయి చాలా ఏళ్ళైపోయింది. తనని మేము మర్చిపోలేదు. బహుశా తను కూడా మమ్మల్ని మర్చిపోలేదు అనుకుంటా. అందుకే తన ఆత్మ శాంతించలేకపోతుంది. ఈ పూజతో అలాంటి సమస్యలన్నీ తొలగిపోతాయమ్మా. ఇంట్లో కూడా మనశ్శాంతి చేకూరుతుంది. అందుకే మిమ్మల్ని అందరినీ ఇంత దూరం తీసుకొచ్చాను. ఆరు ఆత్మ ఎక్కడున్నా, ఇప్పటి వరకు తను ఎంత క్షోభ అనుభవించినా, ఇక నుండైనా తనకి బంధాల నుండి విముక్తి కలిగి ఈ ప్రపంచం నుంచి వదిలి వెళ్ళిపోతుందనేది చూడాలి. ఆవిడ సంగతేమో కాని ఆత్మని పంపించడానికి మీరు ఉవ్విళ్ళూరుతున్నట్టున్నారు. అంటే చెప్పాను కదా, అమర్ ఫ్యామిలీ సంతోషమే నా సంతోషం అని. మంచి కోరుకునే వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందిలేండి. అయితే ఈ పూజ జరగదన్నమాట. ఏంటి? అదే, పూజ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. అసలే మనోహరి గారు ప్లాన్ చేసింది కదా. మన గురించి ఆలోచించి ఇదంతా చేస్తుంది. తనకి నిజంగా కృతజ్ఞత చెప్పుకోవాలి. మనకి మంచి జరగాలని కాదు, తనకి మంచి జరగాలనుకుంటుంది. లేదంటే మన కోసం ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడికి రాదు.